Here I am, your MP, sir. I have come now not to teach you, but to touch your heart with a few valuable words. 15 years of education, a long journey spent very quickly. We have seen your childhood and adolescence. You started in shorts, but now in pants. Almost a quarter of your lifetime standing at the threshold of exit from school life. Think now, what have I achieved in my life? 10 సంవత్సరాల మీ ప్రయాణం అంతిమ దశకి చేరుకుంది. ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు, మర్చిపోవలేనెన్నో సంగతులు, సంఘటనలు, వదులుకోలేని స్నేహాలు, మమతానురాగాలు. ఏదేమైనా జీవితంలో మరచిపోవలేని చిరస్థాయిగా గుర్తుంచుకున్న విషయాలు ఏదైనా ఉన్నాయంటే అది మన స్కూల్ లైఫ్. టీచర్ల పైన మీకున్నటువంటి ప్రేమాప్యాయతలు. అందుకే హియర్ ఇస్ ద టైమ్ హాస్ కమ్, ద బెల్ హాస్ రంగ్. తలచుకుంటే నీ సత్త ఇంతే అనేవాడు కూడా నీ ముందు తల దించుకున్న నాకు చేయగలిగే సత్త నీది. బిగిన్ నౌ, ఇట్స్ టైమ్. సృష్టిలో చలనమున్నది ఏది ఆగడానికి వీలు లేదు. పారే నది, వీసే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు ఏది ఆగదు. అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తూ ఉండే ఆ నెత్తరుతో సహా ఏది ఆగడానికి వీలు లేదు. నెవర్ గివ్ అప్. ఇట్ ఈస్ టైమ్ టు థింక్ సీరియస్లీ. వాట్ హావ్ ఐ అచీవ్డ్? వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు అచీవ్? ఏ గిఫ్ట్ for my parents, their dreams, from nursery to this moment, thinking of you, dreaming of your future. ఆ తల్లి తండ్రుల ఆశలకు, వారు కలలు కన్న ఆశయాలకు అనుగుణంగా అడుగు పెట్టాలి. ఆశతో అడుగేయాలి, ఆత్మవిశ్వాసంతో ఆరంభించాలి. గతం గడిచింది, వర్తమానం నడుస్తుంది, భవిష్యత్తు కనబడుతోంది. వయస్సు ప్రేరణలని మనసుతో కట్టి పెట్టి, చదువు మీద ధ్వస పెట్టి, ఉన్నత లక్ష్యానికి బాటలు వేయాలి. అధ్యాపకులు సూచనలు, ఇక పుస్తకాలే మీ స్నేహితులు. మర్చిపోకు నీ లక్ష్యం, మర్చిపోని అలసత్వం, మర్చిపోకు నీ లక్ష్యం.